విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడంతో విరాట్ కోహ్లీ టీం నుంచి దూరమైన విషయం తెలిసింది. మొదటి 2 టెస్టులకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత మిగిలిన టెస్టులు కూడా అందుబాటులో ఉండడని కోహ్లీ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ టీంలో ఉంటే ఆ ఎనర్జీ వేరు. ఇప్పుడు ఆ ఎనర్జీ రోహిత్ శర్మ టీంలో మిస్ అవుతుందని ఫ్యాన్స్ మాజీ క్రికెటర్లు ఫీల్ అవుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ విషయంపై కామెంట్లు చేశాడు. విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉంటే ప్లేయర్లందరిలో ఉత్సాహం నింపుతాడు. అంతేకాదు స్టేడియంలో ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహం తెస్తాడు. అతని ఎనర్జీ అలా ఉంటుంది. అందుకే ప్లేయర్లలో జోష్ ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు భారత జట్టులో అది మిస్ అవుతుందని, విరాట్ కోహ్లీ లాంటోడు ఒక్కడుంటే అతని ఎనర్జీ మరో లెవెల్. విరాట్ కోహ్లీ అవసరం ఇప్పుడు టీం కు చాలా ఉంది. అందుకే విరాట్ కోహ్లీ ఆఖరి టెస్టులోనైనా టీమ్ లో కలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అంటూ మంజ్రేకర్ కామెంట్ చేశాడు. ఇకపోతే విరాట్ కోహ్లీ స్థానంలో వచ్చిన రజత్ పాటీదార్ మొదటి 3 టెస్టుల్లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఇప్పటి వరకు జరిగిన 5 ఇన్నింగ్స్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. దీంతో చివరి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వస్తే ఎలాగూ అతన్ని తప్పిస్తారు. ఇకపోతే ప్రస్తుతం రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ లో మొదటి ఇన్నింగ్స్ లో చెతగలబడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్ కాగా ఆ తర్వాత ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. జైస్వాల్ 73 పరుగులతో తాను ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు.